11వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది అయ్యా దీన్ని కొంచెం సెట్ చేసి జాగ్రత్త చేసి పెట్టాలి. హల్లెలూయా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన మాటలను చూస్తే ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేస్తారు. ప్రభు వచ్చేంత వరకు ఆ రొట్టెను తినాలి, ఆ ద్రాక్షరసం తాగాలి. అది ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే అర్థం ఒకటి, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాం, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపుతున్నాం, ఆజ్ఞ పాటిస్తున్నట్టు గుర్తు. పాటించాలి కానీ దానికి ఒక షరతు ఉంది. ఏమని అంటే యోగ్యత సంపాదించుకొని పాత్రలోనిది తాగాలి, రొట్టెను తినాలి. అంటే అయోగ్యంగా ముట్టకూడదు, యోగ్యత సంపాదించుకొని అందులో చెయ్యి వెయ్యాలి. అయోగ్యంగా అంటే యోగ్యత కావాలా, అయోగ్యంగా అంటే అర్హత లేకోకుండా యోగ్యత లేకోకుండా అందులో చెయ్యి వేయకూడదు. దాని అర్థం ఏంటంటే యోగ్యత సంపాదించుకోవాలి. యోగ్యత అంటే ఏంటి, అర్హత అంటే ఏంటి? మనం తింటుంది యేసు ప్రభు శరీరం, తాగుతుంది యేసు క్రీస్తు యొక్క రక్తం. అది పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది. అట్టి పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని తిని పరిశుద్ధమైన ఆయన రక్తాన్ని తాగాలి అంటే దానికి తగిన యోగ్యత కావాలి, యోగ్యత సంపాదించుకోవాలి. యోగ్యత అంటే ఉదాహరణకి పరిశుద్ధత. మనం గమనించినట్లయితే ఒక వ్యక్తికి రక్తం కావాలి, సాలినంత రక్తం లేదు కాబట్టి కానుపు కావటం కష్టంగా ఉంది, రక్తం ఎక్కించాలి అంటారు. రక్తం ఎక్కించాలి అని అంటే ఎవరిదో ఒక రక్తం తీసుకొచ్చి ఎక్కిచ్చేసేయరు. దానికి కూడా సూట్ అయిన రక్తం అయితేనే, దానికి సెట్ అయ్యే రక్తం అయితేనే ఎక్కిస్తారు. కానీ ఎవరిదైతేనే రక్తం అని చెప్పేసి ఏ రోగిష్టోడి రక్తమో తెచ్చి ఎక్కించరు, దానికి పరీక్ష చేస్తారు. ఈ రక్తంలో కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి. వేరే గ్రూప్ రక్తం తీసుకొచ్చి ఇంకొక గ్రూపు కలిగిన వ్యక్తికి ఎక్కించామనుకో, అది సెట్ అవ్వదు. సెట్ కాకపోతే చివరికి చచ్చిపోయే స్థితి కూడా, ప్రమాదం కూడా ఉన్నది. చాలా అపాయకర పరిస్థితులు కూడా జరుగుతాయి. అందుకని ఎవరిదైతేనే రక్తమే కదా,
ఏదైతే లే రక్తమేనని చెప్పేసి ఏదో ఒక రక్తం ఎక్కించరు. పశువుల రక్తమో, కోళ్ళ రక్తమో, ఏదో ఒకటి రక్తం, మొత్తానికి రక్తమే కదా కావాలి. లేదు, కుదరదు. మనిషి రక్తమే కావాలి. మనిషికి మనిషి రక్తమే కావాలి. ఆ మనిషి రక్తంతో పాటు ఇంకేం కావాలంట? మనిషి రక్తంలో కూడా గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూప్ అని, ఏ ప్లస్ అని, ఏ మైనస్ అని, బి అని, బి మైనస్ అని, బి ప్లస్ అని, అన్ని గ్రూపులు, రకరకాలైన గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపుల్లో దానికి సూట్ అయినటువంటి యోగ్యమైన గ్రూప్ అయితేనే ఎక్కించటం జరుగుద్ది. అది అయోగ్యమైన గ్రూప్ అయితే, దానికి సూటు కానిదైతే ఎక్కించరు. హల్లెలూయా. అమ్మకు బాగలేకపోతే, రక్తం తగ్గిపోతే గుంటూరు హాస్పిటల్లో రక్తం ఎక్కించాలి అన్నారు. ఏం చేయాలా అర్థం కాల. సరే, నా రక్తం సూట్ అయిద్దేమో చూడమని చెప్పి చెయ్యి ఇచ్చా. రక్తం తీసి శాంపిల్ చూస్తానికని క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. చిన్న సిరంజితో కొంచెం నా ఒంట్లో రక్తం తీశారు. అమ్మ రక్తాన్ని కొంచెం తీశారు. ఈ రెండు కలిపి క్రాస్ చేశారు. ఆ రెండింటినీ కలిపి కాసేపు చూశారు. పరీక్ష చేస్తే నాది ఏ పాజిటివే, అమ్మది కూడా ఏ పాజిటివే. ఇద్దరి రక్తం సూట్ అయింది కాబట్టి ఎక్కియచ్చు తీయచ్చు అన్నారు. ఈలోపు విజయవాడ నుంచి అక్క వచ్చింది, పెద్దమ్మ కూతురు వచ్చింది. ఏంది ఇక్కడ అడవుడి చేస్తున్నావు, ఏం ఆదామంటే పరిస్థితి చెప్పేశా. రక్తం ఎక్కియాలంటున్నారు. అయితే నువ్వు బహుబలవంతుడు అని నీ రక్తం తీస్తున్నావు. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. నువ్వే అవతారంగా ఉంటే ఇంత సన్నగా ఉన్న నీవు ఒక 1/2 లీటర్ అయినా తీయచ్చు అంటున్నారు. ఆ 1/2 లీటర్ కాస్తే తీస్తే ఎక్కడే అడ్డం పడతావు. మందులు మాకులు తెత్తానికి కూడా ఉండకుండా నువ్వు ఒక బెడ్ మీద పండుకోవాల్సి వచ్చుద్ది. వద్దు, నువ్వు పక్క తప్పుకో అని చెప్పి చిన్న అన్నయ్యని, పెద్దమ్మ చిన్న కొడుకు రక్తం తీసి క్రాస్ చేసి చూస్తే సరిపోయింది. అందుకని ఆయన రక్తం ఒక 1/2 లీటర్ రక్తం తీసి అమ్మకి ఎక్కించడం జరిగింది. ఈ రక్తం యోగ్యమైనదై ఉండాలా, సాలినంత సరిపోయిన మోతాదు మన ఒంట్లో ఉంచి మిగతాది తీస్తానికి కుదురుతుంది. ఇప్పుడు యేసు ప్రభు రక్తం కూడా సర్వమానవాళి పాపాన్ని కడగటానికి యోగ్యత కలిగి ఉన్నది. అయితే మనం ఆయన రక్తం తాగబోతున్నాం. ఆమేన్. ఆయన శరీరం ఇప్పుడు మనం తినబోతున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది మనకు సెట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తగినంత పరిశుద్ధత మనకు కావాలా. నిర్దోషమైన ఆయన రక్తం, ఏ పాపము ఎరగని పరిశుద్ధమైనటువంటి యేసు రక్తం, ఆ రక్తం మనలోనికి ఎక్కాలి. ఇప్పుడు ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అర్హత లేకుండా మనం అయోగ్యంగా ఉండి కూడా అది కానీ తిని తాగామా ఏం జరుగుద్దంట? మళ్ళీ చూడండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. గమనించాలి. తన్ను తాను పరీక్షించుకుని దీన్ని తినాలి, తాగాలి. ఆమేన్. మనకు మనమే పరీక్షించుకోవాలి. వేరే ఎవరో వచ్చి మనల్ని పరీక్షించనక్కర్లేదు, కానీ మనకు మనమే పరీక్షించుకోవాలి. యేసు శరీరం పరిశుద్ధమైంది, యేసు రక్తం
అమూల్యమైంది. పవిత్రమైన ఆయన శరీరాన్ని తిని పవిత్రమైన ఆయన రక్తాన్ని మనం తాగుతున్నాం. యోగ్యత కలిగి ఉన్నామా లేదా వివేచించాలా, మనకు మనమే స్వపరీక్ష చేసుకోవాలా. అయోగ్యంగా తినకూడదు, అయోగ్యంగా బల్లలో చెయ్యి వేయకూడదు. దానికి ముందు 26వ వచనంలో మనం చూసాం కదా, 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. చాలు, పరీక్షించుకోవాలా. పరిశుద్ధత కలిగి ఉన్నానా లేదా, యోగ్యత కలిగి ఉన్నానా లేదా, తగిన అర్హత ఉన్నదా లేదా, నన్ను నేనే పరిశీలించుకుని నన్ను నేనే పరీక్షించుకుని నాకు నేనే విమర్శించుకుని తగిన వ్యక్తిగా ఉన్నానా కాదా, యోగ్యత కలిగే ఉన్నానా లేదా పరీక్షించుకొని ప్రభు శరీరాన్ని తినాలి, ప్రభు రక్తాన్ని తాగాలి. పరీక్షించుకునేది ఏముందలే, ఎట్ట అయితేనేం లేవు, అది కళ్ళ ఎదుట కనపడుతుంది, రొట్టెగా ఒట్టి ద్రాక్షారసమే కదా అని తిని త్రాగకూడదు. యోగ్యత కావాలా, పరీక్షించుకుని అర్హత సంపాదించుకుని అప్పుడు బల్లలో చేయి వెయ్యాల. ఈ యోగ్యత లేకోకుండా అయోగ్యంగా ఎవరైనా అందులో చేయి వేసామంటే ఒకటి ఆయన శరీరాన్ని గురించి ఆయన రక్తాన్ని గురించి మనం అపరాధులను అవుతాం. హల్లెలూయా. ఎందుకంటే అర్హత లేదు, యోగ్యత లేదు, తగిన పరిశుద్ధత లేదు. పరీక్షించుకోకుండానే ఆ రొట్టె తినటం జరిగింది, ఆ ద్రాక్ష రసం త్రాగటం జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఒకటి మనం అపరాధులం అయ్యాం. హల్లెలూయా. స్వపరీక్ష చేసుకోవాలా, యోగ్యత సంపాదించుకోవాలా, అర్హత కోసం ప్రార్థన చేసి సిద్ధపడాలా, సరి అయిన శుద్ధీకరణ జరగల. 3 దినాలు ఉపవాసం అంటే 3 దినాలు లేదు, 3 పూటలు కూడా ఉండలేము. కానీ ఉపవాసం ఉండటం కుదరదులే. కానీ శనివారం సందకాడు వచ్చి స్తుతి స్తోత్రం, నీకు స్తోత్రం నాకు ఆత్రం అని ఆదివారం పొద్దున్నే బల్లలో చెయ్యి వేసేస్తా. చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే శనివారం కోటం కూడా వెళ్ళరు. ఆదివారం డైరెక్ట్గా ఇంటి దగ్గర పొద్దున్న ఏం చేస్తారు, ఉదయాన్నే మాంసమో చికెనో ఏదో తెచ్చుకొని వండుకొని తృప్తిగా తినేసి అప్పుడు వెళ్ళిపోయి ప్రభు శరీరం ప్రభు రక్తం తిని త్రాగటం జరుగుద్ది. మరి కొన్ని చోట్ల అయితేనేమో టిఫిన్ చేసి వెళ్తారు, ఆ రొట్టె ద్రాక్షరస కార్యక్రమం అయినాక ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తారు. వేరు రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి. కానీ వాస్తవానికి ఇక్కడ రాయబడిన సంగతి ఏంటంటే మనకి యోగ్యత కావాలా. ఎవడు అయోగ్యంగా దీనిని తిని త్రాగుతాడో అతను ఏమవుతాడు, అపరాధి అవుతాడు. హల్లెలూయా. యోగ్యత సంపాదించుకోకుండా, తగిన సిద్ధపాటు కలిగి ఉండకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా, మనం శుభ్రపరచుకోకుండా అంటిన మురికి నెల రోజుల్లో మాటల్లో జారిపోయామో, చూపులో జారిపోయామో, ఆలోచనలో పొరపాటు ఎక్కడ జరిగిందో, ఎక్కడ అపవిత్రత మనకు అంటిందో ఆలోచించుకొని ప్రభు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి కన్నీరుతోటి ప్రభు దగ్గర కడుగుకొని సిద్ధపాటు కలిగిన వారిగా అప్పుడే బల్లలో చేయి వేయాలి. పక్క వాళ్ళతో చెప్పండి ఆ సంగతి. సిద్ధపడ్డావా? సిద్ధపడకపోతే ఏమైందంట, ఒకటి అపరాధులం అవుతాం.
2 ఏమవుతుంది? 28వ వచనంలో చదివా కదా, శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాం, శిక్షని ఎత్తికి తెచ్చుకుంటాం. హల్లెలూయా. అయోగ్యంగా అర్హత సంపాదించుకోకుండా, తగిన శుద్ధీకరణ చేసుకోకుండా, పశ్చాత్తాపడి జరిగిన పొరపాటును ఒప్పుకొని కడుక్కుని శుద్ధీకరించుకొని క్షమాపణ పొందుకొని సమాధానపడి ప్రభుతోనూ మనుషులతోనూ సంధి కుదుర్చుకొని తగిన శుద్ధీకరణ చేసుకుని తినాలా, తాగాల. అలా కాకుండా అయోగ్యంగా తిని తాగామంటే 1 శిక్షావిధి కలగటానికే తిని తాగుతున్నాం, 2 అపరాధులు అవుతున్నాం. హల్లెలూయా. అపరాధులు అవుతున్నాం. అపరాధి అంటే తెలియక చేసిన దాన్ని పాపం అంటారు, అన్యులు చేసిన దాన్ని పాపం అంటారు. ఒకసారి యేసు రక్తంలో కడగబడిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపినని ఒప్పుకొని క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందిన తర్వాత కూడా అతను తప్పు చేస్తే దాన్ని అపరాధం అంటారు. హల్లెలూయా. విశ్వాసి చేసే తప్పిదాన్ని అపరాధం అంటారు, అవిశ్వాసి చేసే పొరపాటుని పాపం అంటారు. పక్క వాళ్ళకి చెప్పండి, తేడా చెప్పండి. విశ్వాసి చేసిన దాన్నేమో అపరాధం అంటారు, అవిశ్వాసి చేసిన దాన్నేమో పాపం అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. తేడా అర్థమవుతుందా? ప్రభువుని నమ్మలా, దేవుని నమ్ముకోవాలా, బాప్తిసం పొందుకోవాలా. అతను తప్పు చేశాడు, దాన్ని పాపం అని పిలువబడుతుంది. నువ్వు ప్రభువుని నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, బల్లలో చేయి వేస్తున్నావు, నీవు కూడా మళ్ళా వాళ్ళు చేసినట్టు తప్పు చేశావు, అది అపరాధం అని పిలువబడుతుంది. అపరాధం అవుతుంది. చెయ్యకూడని పని చేశావు, అపరాధిగా లెక్కించబడతావు. కాబట్టి అయోగ్యంగా బలలో చేయి వేయకూడదు. అంటే యోగ్యత సంపాదించుకునే, అర్హత సంపాదించుకునే, తగిన పరిశుద్ధత సంపాదించుకున్నాకనే, శుద్ధీకరణ చేసుకున్నాకనే, స్వపరీక్ష చేసుకున్నాకనే, మనకు మనం విమర్శ చేసుకుని తప్పు అని గ్రహించి ఏది జరిగిందో మన వలన, ఎక్కడ బురద అంటిందో, ఎక్కడ మలినం మనకు అంటుకుందో దాన్ని గ్రహించి ఒప్పుకొని దేవుని దగ్గర శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకున్న తర్వాత అప్పుడు బలలో చేయి వేయాలి. ఇదంతా కార్యక్రమం చేయకుండా అయోగ్యంగా ఉండి కూడా బలలో చెయ్యి వేసాము అని అంటే అర్థం అపరాధం అవుతాం. రెండవది, శిక్షావిధి మన మీదకి వచ్చుద్ది. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాం. అదేంది? శిక్ష వచ్చుద్దా? అవును. ఏం చేస్తే బల్లారాధన తీసుకుంటే శిక్షావిధి కలుగుతుంది, శిక్ష నెత్తికి వస్తుంది. అదేంది? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు అని యేసు ప్రభు చెప్పాడు కదా. మరి నిత్య జీవం పొందుదామని రొట్టె తిని ద్రాక్షారసం తాగితే నాకు శిక్ష వచ్చుద్దా? అవును, వస్తుంది. ఎందుకని? యోగ్యత లేకుండానే, అర్హత సంపాదించుకోకుండానే, తగిన పరిశుద్ధతను పొందుకోకుండానే, సమాధానం పొందకుండానే, సమాధాన పడాల్సిన చోట సమాధానం పడకుండానే, శుద్ధీకరణ చేసుకోకుండానే బల్లల్లో చేయి వేస్తే శిక్షావిధి కలగటానికే తిని త్రాగినట్టు అవుతుంది. ఒకటి, అపరాధులు అవుతున్నాం. 2, శిక్షావిధి కలగటానికే తిని తాగినట్టు అవుతుంది, శిక్ష నెత్తికి తెచ్చుకున్నట్టయితే. హల్లెలూయా. 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 పెళ్లి విందు జరుగుతుంది, అందరూ వచ్చి కూర్చున్నారు. మధ్యలో ఒక ఆయన పెళ్ళి వస్త్రం లేకుండా పెళ్ళి విందులో వెళ్ళి కూర్చున్నాడు. యజమాని వచ్చాడు,
అబ్బాయి సహోదరుడా, నువ్వెందుకు వచ్చి కూర్చున్నావు ఇక్కడ? పెళ్ళి విందుకు వచ్చి కూర్చున్నావు ఏంటి? మిగతా అందరిని ప్రశ్నించలా, ఈ ఒక్క వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రత్యేకించి అడుగుతున్నాడు. ఎందుకు అంటే అతనికి పెళ్లి వస్త్రం లేదు. హల్లెలూయా. మనకి ఇక్కడ అట్లాంటి చట్టాలు ఏముండవు, కానీ కొన్నిసార్లు అలాంటి చట్టాలు ఉంటాయి. పెళ్ళికి పోయేటప్పుడు పెళ్లి వస్త్రం కట్టుకునే వెళ్ళాలి. హల్లెలూయా. పోలీసు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పోలీసు డ్రెస్ వేసుకుని పోతేనే ఆ డ్యూటీలో అతనికి విలువ ఇవ్వటం జరుగుతుంది. హల్లెలూయా. పోలీసు డ్రెస్ ఉండాలా. మరి ఇక్కడేమో పెళ్ళి విందుకి, పెళ్ళి భోజనం తినటానికి పెళ్ళికి వెళ్ళేటప్పుడు వేసుకుని పెళ్ళి వస్త్రం కంపల్సరీ ఉండాల. పెళ్ళి వస్త్రం లేకపోతే పెళ్ళిలో కూర్చొనియరు, పెళ్ళి భోజనం తినేవారు. విందు యజమాని అక్కడి దాకా వెళ్ళి చూస్తే అందరూ పెళ్ళి వస్త్రాలు కట్టుకునే ఉన్నారు. హల్లెలూయా. ఈయనొక్కడే పెళ్ళి వస్త్రం లేకుండా వేరే వస్త్రాలు కట్టుకొని పోయి కూర్చున్నాడు. చూసిన ఈ వ్యక్తిని అడిగాడు, సహోదరుడా, నువ్వు పెళ్ళి వస్త్రం లేకుండా పెళ్ళి విందులోకి ఎట్లా వచ్చావు అంటే ఏం మాట్లాడలా, మౌనంగా సమాధానం చెప్పకుండా మెదలకుండా నోరు మూసుకొని కూర్చున్నాడు. వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, వీడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి వెలపట్ట చీకటి గదిలో పడేయండి. అక్కడ ఏం జరుగుద్దంట, వెలపట్ట చీకటి గదిలో ఎత్తే ఏముంటుంది? ఏడుపు ఉంటుంది, పళ్ళు కొరుగుతుంటుంది, నెత్తి నోరు మొత్తుకోవటం ఉంటుంది. హల్లెలూయా. శిక్షావిధి కలగటానికే ఈ పెళ్లి విందులు వెళ్ళి కూర్చున్నట్టయితే. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షావిధి కలుగుద్ది. ఇప్పుడు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొంది కూడా శిక్ష నెత్తి మీదకి వచ్చుద్ది. మరి ఎట్ట చెయ్యాలా? సిద్ధపాటు కావాలా. హల్లెలూయా. సమాధానం కావాలా. హల్లెలూయా. శుద్ధీకరణ కావాలా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, సిద్ధపడే వచ్చావా? సమాధాన పడే వచ్చావా? యోగ్యత సంపాదించుకున్నావా? స్నానం చేసే వచ్చావా? తలంటుకునే వచ్చావా? పళ్ళు తోముకునే వచ్చావా? ఉతికిన బట్టలు కట్టుకునే వచ్చావా? అడగండి, తప్పులేదు, అడగాల. తెలియదు కదా, శుద్ధీకరణ అంటే అది ఎట్ట ఉంటుందో అనుకుంటారు. కాబట్టి హల్లెలూయా. కొండ మీదకి దిగి వస్తాను, అందరినీ సిద్ధపడమని దేవుడు చెప్పాడు. వాళ్ళందరితో వెళ్ళి మోషే చెప్పాడు, కొండ మీదకి దేవుడు దిగి వస్తున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అని. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేశారంట, బట్టలు ఉతుక్కున్నారు, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్నారు, 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎక్కడికక్కడ పరిశుద్ధుడైన దేవుని స్వరం వినాలి కాబట్టి మురికి ఎక్కడ లేకుండా తమ్ము తాము శుద్ధీకరించుకొని సిద్ధపడ్డారు. అంత దూరాన సరిహద్దులు నియమించి, కొండకు అంత హద్దులు నియమించినంత వరకు ఇంకెవరు లోపలికి దాటి వెళ్ళకూడదు. నేరుగా అక్కడికి వెళ్ళిపోయి నిలబడ్డారు. అప్పుడు దేవుడు మేఘాల మీద కొండ మీదకి వచ్చి వారితో మాట్లాడటం జరిగింది. దేవుని స్వరం వినటానికే 3 దినాలు ఉపవాసం ఉండి, ఏ పురుషుడు తన భార్య దగ్గరికి వెళ్ళకూడదు. ఆ 3 దినాలు బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు వల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంత పరిశుద్ధత కలిగిన తర్వాత అప్పుడు కొండ సమీపానికి వీళ్ళందరూ వెళితే సరిహద్దులు గీత గీసిన వరకే వెళ్ళాల. దాటి ఎవరైనా గీత దాటి కొండ ముట్టినా అక్కడే చచ్చిపోతారు. అందుకే భయంకరమైన సంగతి కనుక
ఎవరు ధైర్యం చేసి ముందుకెళ్ళరు. జాగ్రత్తగా ఎవరి స్థానంలో ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ సిద్ధపడి ఉండటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో 3 దినాలు ఉపవాసం ఉండి వాళ్ళు తాము శుద్ధీకరించుకున్నారు, సిద్ధపడ్డారు. ఇప్పుడు దేవుని స్వరం వినటానికి కాదు, స్వయంగా ఆయన శరీరాన్ని తిని పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తాన్ని మన ఒంటిలోనికి తాగటానికి అంతకు ఇంకా ఎంత పరిశుద్ధత కావాలి? పక్కన అడగండి. పరిశుద్ధత అవసరమా అనవసరమా? 3 దినాలు ఉపవాసం ఉండటం మంచిదంటావా, తిక్కలాలు చేసే పని అంటావా? తెలిగల్లాలు చేసేదా, తిక్కలాలు చేసే పని? హల్లెలూయా. కాబట్టి అయోగ్యంగా ముట్టితే శిక్ష నెత్తికొచ్చుద్ది. అయోగ్యంగా తిని తాగితే నేరం అపరాధిగా మారటం జరుగుద్ది. అపరాధం చేసిన వాళ్ళగా లెక్కించబడతాం, శిక్ష మన పైకి వచ్చుద్ది. అందుకని ఏం చేయాలంట? శుద్ధీకరణ కావాలా, సిద్ధపాటు కావాలా, తన్ను తాను విమర్శించుకోవటం. మనకు మనమే, నేనేం చేశాను, అది మంచా చెడ్డదా, నేనేం చూశాను, అది తప్ప ఒప్ప, నేనేం మాట్లాడాను, దేవునికి అది అనుకూలమా ప్రతికూలమా ఆలోచించుకొని మనకు మనమే విమర్శ చేసుకుని మనకు మనమే తీర్పు తీర్చుకుంటే లోకమంతటికీ ధవల సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చి న్యాయాధిపతిగా యేసు వచ్చినప్పుడు వాళ్ళందరితో పాటు తీర్పులోనికి మనం రాము. ఎందుకంటే ప్రతి బల్లారాధనలో మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. ఫలానా మాట అనకూడదు, అన్నాను, తప్పైంది యేసయ్యా క్షమించమని సమాధాన పడుతున్నాం. ఫలానా వ్యక్తితో నేను పొరపాటును జారి అనకూడనే మాట అన్నా, సహోదరుడు క్షమించని సారీ చెప్పి, సహోదరి పొరపాటున నోరు జారాను క్షమించమని వారితో సమాధానపడి శుద్ధీకరించుకొని సిద్ధపాటు జరిగింది. కాబట్టి లోకమంతటికి తీర్పు తీర్చేటప్పుడు వారితో పాటు తీర్పులోనికి మనం రాము. ఆమేన్. కిందకు చూడండి, 29 నుంచి చూడు. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే కొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. హల్లెలూయా. ప్రభువే మనల్ని శిక్షిస్తాడు. లోకమంతటికీ శిక్ష విధించబడేటప్పుడు మనం ఆ శిక్షా విధిలోనికి మనం రాం, ఆ తీర్పులో మనం నిలబడం. ఎందుకంటే ఇప్పుడే బల్ల సమీపించే ముందుగానే మనకు మనమే విమర్శించుకొని తీర్పు తీర్చుకొని స్వపరీక్ష చేసుకొని పొరపాటు జరిగింది ప్రభు క్షమించమని మన తప్పు మనమే ఒప్పుకుంటున్నాం, మనకు మనమే శుద్ధీకరించుకుంటున్నాం, మనకు మనమే తీర్పు తీర్చుకోగలుగుతున్నాం. కాబట్టి శిక్ష తప్పించుకోగలుగుతాం. హల్లెలూయా. శిక్షా విధిలోనికి రాక మనల్ని మనం తప్పించుకోగలుగుతాం. హల్లెలూయా. అయితే తప్పు ఒప్పుకున్నాం, జారింది పొరపాటు, ప్రభు బల్లలో చెయ్యి వేయిస్తూ కూడా నోరు జారాను క్షమించు ప్రభువా, చెయ్యి జారింది పొరపాటు అయింది క్షమించు ప్రభువా, మురికంటింది నన్ను కడుగు ప్రభు అని క్షమాపణ అడిగాం. క్షమించమని శుద్ధీకరించమని ప్రభు దగ్గర బ్రతిమలాడాం. క్షమాపణ అయితే దొరుకుద్ది కానీ శిక్ష తప్పదు. పక్క వాళ్ళతో చెప్పండి, తీర్పు శిక్ష ఇప్పుడే వచ్చుద్ది. ఈ శరీరంలో ఉన్నప్పుడే మనకు శిక్ష కలుగుతుంది. అపరాధం మనం చేసినట్టయితే సావకముందే శిక్ష మనకు వస్తుంది. హల్లెలూయా.
అదేంది, లోకమంతటికి శిక్ష విధించినప్పుడు తీర్పు తీర్చిన తర్వాత దేవుడు అపరాధిగా పాపులుగా తీర్పు పొందిన వారందరికీ దేవుడు శిక్ష విధిస్తాడు. అది నిత్య శిక్ష, నిత్య అగ్నిగుండం. అగ్నిగుండంలో వారిని పడేయటం జరుగుద్ది. మనం ఆ అగ్నిగుండంలోకి వెళ్ళాం, అందరితో తీర్పు పొందాం. ఎందుకంటే ముందుగానే మనకు మనమే విమర్శించుకొని, మనల్ని మనమే తీర్పు తీర్చుకొని, మనకు మనమే క్షమాపణ అడిగి, సమాధానపడి, పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాం కనుక క్షమాపణ దొరుకుతుంది, కానీ శిక్ష వస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకి అపరాధం చేశాడు, పొరపాటు జరిగింది, దావీదు పొరపాటు చేశాడు, బత్షెబా విషయంలో తప్పిదాన్ని ఒప్పుకున్నాడు, క్షమాపణ అయితే దొరికింది, సింహాసనం అయితే దక్కింది, పరిశుద్ధత అయితే కలిగింది, కానీ శిక్ష తప్పల. ఎట్లాగమ్మా? పక్క వాళ్ళని అడగండి. శిక్ష వచ్చిందా? శిక్ష విధి కలిగిందా? వచ్చింది. హల్లెలూయా. ఎలాగా శిక్షించబడ్డాడు? సొంత కొడుకే శత్రువై పగవాడై తరుముతుంటే అడవుల్లో, లోయల్లో, కొండల్లోకి వెళ్ళిపోయి, గాఢాంధకార లోయల్లోకి వెళ్ళి పరుగులు తీయవలసి వచ్చింది. కొండ గుహల్లో ఉండి పాట రాశాడు. గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను నేను ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. లోయలో ఉండి పాడుతున్నాడు ఈ పాట. చీకటి అగాధ గడాంధకార లోయలోకి వెళ్ళి పాట రాస్తున్నాడు. ఎందుకు రాజైంది? గడాంధకార లోయలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసి వచ్చింది. కడుపున పుట్టిన సొంత కొడుకే పగవాడయ్యాడు. కడుపున పుట్టిన సొంత కొడుకే శత్రువైపోయాడు. తరుముకుంటూ వస్తున్నాడు. దొరికితే నా కొడుకుని సంపబాకండ్రా బాబు, దండం పెడతా, కొడుకుని ఏం అనద్దు, నిన్ను చంపాలని ఎంటబడుతున్నాడు కదా, తరిమితే తరిమాడులే, అతన్ని ఏం అనద్దు. హల్లెలూయా. తరుముతూ వచ్చారు. ఎన్ని నిందల పాలయ్యాడో, ఎన్ని కష్టాల పాలయ్యాడో, ఎంత దుఃఖం అనిపించాడో. హల్లెలూయా. చాలా కష్టాలు అనుభవించాడు. రెండవ ఉదాహరణ, పౌలు ప్రభుని నమ్మకమందు సౌలుగా ఉండేవాడు. క్రైస్తవులను హింసించాడు, దేవుని నమ్మిన బిడ్డలను ఏడ్పించాడు, గర్భిణీ స్త్రీలని చూడకుండా వారి గర్భాలు చించిపడేశాడు, భయంకరంగా శిక్షించాడు. అయితే ప్రభువు నమ్మితే క్షమాపణ దొరికింది, పరిశుద్ధత కలిగింది, గొప్ప సేవ చేశాడు, శిక్ష మాత్రం తప్పల. అతను పడిన కష్టాలన్నీ మనం చూస్తే అపోస్తుల కార్యం 23 అధ్యాయం 26 అధ్యాయం అక్కడ మిగతా మనం గమనిస్తూ వస్తే అర్థమవుతుంది. సొంత బంధువులతోటే కష్టాలు పాలయ్యాడు, తన సొంత జాతి వారితోటే వాళ్ళు బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఎన్ని బాధలు అంటే, పడవ ప్రయాణాల్లో బాధలు అనుభవించాడు, చాలా రకరకాలైనటువంటి శ్రమలు. 3 దినాలు సముద్రంలో బాధలు పడ్డాడు, అనేకమైన కష్టాలు. అతను పడిన కష్టాలు లిస్ట్ అంతా చదివితే ఆశ్చర్యం కలుగుద్ది. అన్ని కష్టాలు పడ్డాడు. రక్షించబడిన రోజే అననీయాతో స్పష్టంగా దేవుడు చెప్పాడు, అతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపించాను, కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అతనికి కనుదృష్టి వచ్చినట్లు ప్రార్థన చేస్తానికి నువ్వు భయపడద్దు అని చెప్పి పంపించాడు. కాబట్టి శిక్ష తప్పల, క్షమాపణ అయితే దొరికింది. అనేక మంది భక్తుల చరిత్రలో చూస్తే
పాప క్షమాపణ అయితే దొరికింది, అపరాధానికి క్షమాపణ అయితే కలిగింది. తప్పు జరిగింది ప్రభు అని ఒప్పుకున్నందుకు క్షమాపణ అయితే దొరికింది, కానీ శిక్ష మాత్రం తప్పల. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడే శిక్ష వస్తుంది, కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మకు శిక్ష ఉండదు. తీర్పులో నుంచి మరణం ద్వారా జీవంలోనికి దాటిపోతాం, కాబట్టి శిక్ష మనకు ఉండదు. లోకమంతటికి తీర్పు వచ్చేటప్పుడు ఆ తీర్పులో మనం నిలబడం, ఆ తీర్పులోనికి మనం రాం, తప్పించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటిదప్పుడే మనకు మనమే విమర్శించుకొని, మనకు మనమే తీర్పు తీర్చుకొని, మనకు మనమే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అపరాధాలు ఒప్పుకుంటున్నాం. క్షమాపణ కలుగుతుంది, అయితే శిక్ష ఉంటుంది. హల్లెలూయా. ఉదాహరణకి మనం మనుషులమై ఉన్నప్పుడు, దేవుని నమ్మి కూడా నీతిగానే బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని లోటుపాట్లు మన వల్ల జరిగాయి అనుకో, వాటికి రావలసిన శిక్ష సావక ముందే శరీరంలో శిక్ష పొంది ఆ శిక్షా విధిని అనుభవించి చనిపోవాల్సి వస్తుంది. చాలామంది భక్తుల జీవితంలో చూస్తే వాళ్ళు మొదట్లో గొప్ప సేవ చేసిన వాళ్ళే, కానీ చివరికి మరణానికి సమీపించేసరికి చాలా కష్టపడ్డారు, చాలా బాధపడ్డారు, చాలా దుఃఖపడ్డారు, కష్టాలు అనుభవించి చచ్చిపోయారు. ఉదాహరణకి భక్త సింగ్ గారు 13 సంవత్సరాలు కోమాలోనే ఉన్నాడు. చాలా ఘనమైన సేవ చేసిన వ్యక్తి ఆయన సిక్కుల కులంలో నుంచి రక్షించబడి గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చివరికి సావుదలకు వచ్చేసరికి 13 సంవత్సరాలు కోమాలోనే ఉన్నాడు. సైగ చేయటమే కానీ మాట లేదు. కొన్ని సంవత్సరాల పాటు చూపు కూడా లేని పరిస్థితిలో అలాగే పడక మీద బాధపడి వేదన పడి చివరికి చనిపోయాడు. అంటే నరకానికి వెళ్ళాడా? లేదు. రాబోయే శిక్షా విధి ఉండదు కాబట్టి పొరపాటున జరిగిన అపరాధాలకు శరీరంలోనే శిక్ష కలుగుతుంది కాబట్టి తీర్పులోనికి రాకుండా దాటిపోవటం జరుగుతుంది. అలాగనే మరొక వ్యక్తి చూస్తే యేసన్న గారికి కూడా మరణానికి సమీపించేసరికి తన జీవితకాలం అంతా ఘనమైన సేవ చేశాడు. ఆఖరికి దొడ్లోనే బాత్రూంలోనే పడి కాలు ఇరిగి మంచంలోనే ఉన్నాడు, బాధపడ్డాడు. కొన్నాళ్ళ పాటు చాలా కష్టపడ్డాడు. బ్రతుకుతాడని ఈ మోహన్ సి లాజరస్ గారు సన్నిహితమైన స్నేహితుడు కాబట్టి మద్రాసు నుంచి 3 స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకొచ్చాడు. అక్కడే పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు. కాలు 3 చోట్ల ఇరిగితే కట్లేపిచ్చాడే కానీ కోలుకోల, తిరిగి నడవలేని పరిస్థితి అయిపోయింది. 20వ తారీఖు హోల్ నైట్ టైంలో ఆయన పడిపోయాడు. తర్వాత చూస్తే మరలా తర్వాత ఆగస్టు 12వ తారీఖున ఆయన ప్రాణం వీడటం జరిగింది. ఈ మధ్యకాలం అంతా అంటే దాదాపు ఒక 20-22 రోజుల పాటు శ్రమ, బాధ అనుభవించాడు. చివరికి కళ్ళకు జాండీస్ వచ్చి కళ్ళు పసికరలు వచ్చేసి ఒక పాట పాడండి అని పక్క వాళ్ళ చేత పాట పాడించుకుంటూనే అందరికీ అన్ని అప్పగింతలు చేసి చివరి యాత్ర ముగించుకొని తన శ్వాస విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు రకరకాలుగా ఎవరో ఏదేదో అన్నారు. ఎవరెన్ని అన్నప్పటికీ కూడా శిక్షావిధి శరీరంలోనే కలుగుతుంది, కానీ మరణం తర్వాత తీర్పులోనికి మనం రాము. కాబట్టి శరీరంలో ఉండగానే శిక్ష అనుభవించటం మంచిదా చెడ్డదా? చచ్చినాక అందరితో శిక్ష అది మంచిదా? శరీరంలో బ్రతికొండగానే సావక ముందే శిక్ష పొంది చనిపోవటం ఇది మంచిదా? చాలామంది అంటారు, పోతా టకాన కింద పడ్డాడు చచ్చిపోయాడు, అబ్బా వరాలంటి సావయ్యా, బంగారు సావయ్యా, బాధపడకుండా నొప్పి తెలియకుండా చచ్చిపోయాడు, భలే సావు అంటారు. కానీ వాస్తవానికి అది
వరాల సావు కాదు, నరకంలో నరాల బిక్కునే సావు అది. ఎందుకంటే పొరపాటు ఏదైనా జరిగింది, పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి సంధి కుదుర్చుకుని క్షమాపణ పొందే టైం ఉండదు. కింద పడే పుట్టక్కని చచ్చిపోయా, ఊపిరే పోయింది, అవకాశం లేదు. దాన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, కొన్నాళ్ళు మంచాన పడి కొంతకాలం బాధలు అనుభవించి కొంతకాలం కష్టాలు పడి 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 చనిపోవటమే ధన్యకరం. ఎందుకంటే ఇంకొక అవకాశం చిక్కింది. హల్లెలూయా. పలకని వ్యక్తితో సంధి సమాధానం కుదుర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. రెండవది, లోపల జరిగి దాచిపెట్టిన తప్పిదాలు ఏదన్నా దాగి ఉంటే క్షమించు యేసయ్యా అని సమాధానపడి దేవునితో సమాధానం పడటానికి అవకాశం దొరుకుతుంది. హల్లెలూయా. 5వ తరగతి చదువుతున్నా, అది సాయంకాల సమయం. కస్తూర్బాయిపేట అని అక్కడ మా చిన్నమ్మలు ఉండే దగ్గర నుండి కొంత దూరంలో సండే స్కూల్ జరుగుద్ది. ఆ సండే స్కూల్ జరిగే దగ్గరలోకి నేను అక్కడికి ఎందుకో వెళ్ళా. అటునుంచి వస్తుంటే ఒక లారీ వస్తుంది. లారీ పైన శవం ఒకటి ఉంది. వెనక జనం, పాస్టర్లు, పాస్టమ్మలు, విశ్వాసులు అందరూ కలిసి ఆ లారీ మీద ఉన్న శవ పెట్టిని పెట్టుకొని పాటలు పాడుకుంటూ పోతున్నారు. పక్కన ఒక ఆయన అడిగా, ఏంది జనం ఏంది అట్టా వెళ్తున్నారంటే, ఐపీసీ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి, సేవకుడు, ఆయన చనిపోయాడు, సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు అని చెప్పారు. పిఎం సామ్యుయల్ గారని కేరళ నుండి వచ్చి ఒంటి మీద ఒక్క జత బట్టలతో సేవ చేసి ఆ ఒక్క జత బట్టలు ఉతికి ఆరేసుకుని మారు జత బట్టలు లేక ఆ బట్టలు మళ్ళీ ఆరిన దాకా వాగులోనే కూర్చునేవాడు. నీళ్ళు పోసుకుంటున్నట్టు యాక్షన్ చేస్తా రుద్దుకుంటా కూర్చుంటాడు. హల్లెలూయా. ఎంత కష్టకాలంలో కఠినమైన సేవ చేశాడు ఆయన. వేరే జత బట్టలు లేవు, ఉతుక్కుని ఆ వాగులో బట్టలు ఉతుక్కొని అటు ఇటు చూసి జనం ఎవరు లేని సందర్భంలో ఆ పిండిన బట్టలు బయట ఆరేసుకొని అవి ఆరిన దాకా వాగులోనే కూర్చునేవాడు. ఎవరన్నా అటు పోతా వత్తా జనం కనపడితే వాగులోనే కూర్చుని బయటికి రాకుండా స్నానం చేస్తున్నట్టుగా ఉండేవాడు. ఎవరు లేకుండా చూసి ఆరిపోయిన బట్టలు అనుకుంటే అప్పుడు వచ్చి బయటకు వచ్చి ఆ బట్టలు కట్టుకొని పక్క ఊరికి వెళ్ళి స్వార్థ బోధించాడు. ఐపీసీ సంఘాన్ని స్థాపించిన ఆ గొప్ప నాయకుడు, దైవజనుడు చనిపోయాడు. నేను 5వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు 1981లో ఆయన చనిపోయాడు. అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, 3 నెలల పాటు ఆయన మంచంలోనే ఉన్నాడు. చనిపోతాడు అనుకుంటూ ఇవాళ పోతాడు రేపు పోతాడు అంటానే 3 నెలలు మరణ పడక మీదే ఉన్నాడు. 3 నెలల తర్వాత, యేసు ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నా, పరలోకానికి చేర్చుకో అని ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడంట, లేదు కొడుకా, నా దగ్గరికి రాటల్లా, నువ్వు నరకానికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికా? అదేందయ్యా? 100 మంది, అప్పటికే 300 సంఘాలు కట్టాడు, 300 మంది సేవకుల్ని తయారు చేశాడు. అవి అంత సేవ చేసి నేను నరకానికి ఎందుకు వెళ్తాను ప్రభు అంటే దేవుడు చెప్పాడు, ఈ సేవకులకి పంచే పంపకం మధ్యలో నువ్వు తేడా చేసావు కాబట్టి నువ్వు చచ్చి నరకానికి వెళ్తున్నావు. అదేంటి? అది చేసిన తేడా ఏంటి అని అంటే, లండన్ నుంచి తెల్ల దొరలు వచ్చి ఈ పాస్టర్లందరికీ తలా 500 ఇమ్మని చెప్పి కొంత డబ్బులు ఇచ్చిపోయారు. ఈ ప్రతి పాస్టర్కి 500 కాడికి పంచి పెట్టమని ఇస్తే ఈయన ఏం చేశాడు, ఈ పాస్టర్కి ఏమో 5 ఎకరాల పొలం ఉంది. ఎన్ని ఎకరాలమ్మ ఉంది? శివమ్మకి ఎన్ని ఎకరాలు ఉంది అనుకుందాం, ఒక 5 ఎకరాల పొలం ఉంది. హల్లెలూయా. ఈ పక్కన ఉన్న ఇంకొక పాస్టర్ అమ్మ గారికి ఏమో
పొలం లేదు కానీ నలుగురు కూతుర్లు ఉన్నారు. ఆ బండి ఏడవటమే కష్టంగా ఉంది. ఈమెకేమో ఇద్దరు కొడుకులే, 5 ఎకరాల పొలం ఉంది, ఆదాయం వస్తుంది కాబట్టి ఈయనకి ఎందుకు 500 ఎందుకు, 200 బిగబట్టి 300 ఈ వ్యక్తికి ఇచ్చి ఈ 200 500 కలిపి 4 ఆడపిల్లలాయా, ఆదాయం ఎట్నుంచి రాదు, ఆ బొడ్డ పాస్టర్కి సహాయం చేద్దామని 700 ఆ పక్క పాస్టర్కి ఇవ్వటం జరిగింది. అది ఆయన చేసిన పొరపాటు. హల్లెలూయా. లోకరీత్యా శరీర రీతిగా ఆలోచిస్తే ఆయన చేసిన పని సబబుగానే ఉంది కదా, న్యాయంగానే అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టికి అది తప్పు అయింది. హల్లెలూయా. దేవుడు అన్నాడంట, కొడుక ఎవరికి ఇవ్వాల్సిన 500 వాళ్ళకి ఇచ్చేసి ఉండాలి. ఇచ్చిన తర్వాత ఏమయ్యా, నీకు 2 కొడుకులు, 5 ఎకరాల పొలం ఉంది, ఆదాయం రాబడి ఉంది కనుక పక్కనున్న బక్క పాస్టర్ ఆయనకి 4 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళని చదువులని నూనె సబ్బులు బోళ్ళంత ఖర్చు ఉంటుంది కదా. బక్క పాస్టర్కి నీకు ఇచ్చిన 500లో 200 అటు రాదు, ఇస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన అని చెప్పి ఉంటే అది ఆయన ఇష్టమైతే ఇచ్చేవాడు, వద్దులే నాకే కావాలనుకుంటే ఇవ్వడేమో. అదంతా ఆయనకి ఇష్టానికి అప్పగిస్తే బాగుండేది. ఆయన ఆ పని చేయకుండా ఇతను ఏం చేశాడు, సొంత పెత్తనం ఎత్తుకొని తన సొంత పెత్తనంగా తన నిర్ణయం తనకు నచ్చినట్టు చేశాడు ఆ డబ్బులతోటి. అది అక్కడ దేవుని దృష్టికి అది తప్పుగా తేలిపోయింది. సచ్చేటప్పటికి వచ్చేసరికి నరకానికి పోతున్నావు అన్నాడు దేవుడు. అయ్యో తప్పు అయిపోయింది, అది నా లెక్కకి నా దృష్టికి మంచి పని అనుకున్నాను, నరకం దాకా ఈడ్చుకుపోద్ది. ఆ 200 అతని దగ్గర తీసి ఇతనికి పెట్టానే కానీ నా కడుపుకు నేనేం తిన్నది కాదు, అతని దగ్గర వసూలు చేసి ఇతనికి ఇచ్చాను, చెప్పకుండా చేసిందే పొరపాటు అయిందని ఏడ్చి ఒప్పుకొని కన్నీరు గార్చి, ప్రభువా నాకు ఒక అవకాశమే, అప్పుడే సావగొట్టద్దు, అందరిని పిలిపిస్తానని చెప్పి 300 మంది సేవకుల్ని అందరిని కబురు పంపించాడు. ఇప్పట్లాగా అప్పుడు ఫోనులు లేవు, కబురు పంపించాల్సిందే. కబురు పంపించాడు. 300 మంది సేవకులు వచ్చారు. అందరిని ఒక్కొక్కళ్ళ మరణ పడక మీద ఉండి ఒక్కొక్కళ్ళ దగ్గరికి తీసుకొని కాళ్ళు పట్టుకొని, పాస్టర్ గారు దయచేసి నన్ను క్షమించు, నేను నీ 200 తీసుకొని ఇంకొక పాస్టర్కి ఇచ్చా, నీకు చెప్పకుండా నీ డబ్బులు, నీకు ఇవ్వాల్సిన డబ్బుల మీద నేను పెత్తనం చేశా, నాది పొరపాటు అయింది, దయచేసి నన్ను క్షమించు అని ఒక్కొక్కళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాడు. ఈ 300 మందిని క్షమాపణ ఎప్పుడైతే అడిగాడో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కొడుకా రేపు 11:35 పగలు 11:35 నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దని చెప్పు, ఇంటికి వెళ్ళొద్దని చెప్పు, ఆగమను, మట్టి చేసి వెళ్ళిపోతారు అని దేవుడు చెప్పాడు. అందరు వందనాలు అయ్యగారు, ఇల్లు వస్తామండి, ఇంటికాడ కూటం ఒకటి ఉంది, మా ఊర్లో జ్ఞాపకార్థ కూటం ఒకటి ఉంది, స్తుతి కూటం ఉందంటేనే వద్దొద్దు వెళ్ళగాకండి, రేపు ఉదయం 11:30 నేను చచ్చిపోతా, పారేసి మళ్ళీ ఎటోళ్ళటి వెళ్తురుగా ఆగండి అన్నాడు. ఎవరు వెళ్ళలా, అందరు చుట్టూ అట్టాగే ఉన్నారు. రేపు మధ్యాహ్నం 11:35 వస్తుందన్నాక అందరిని చుట్టూ నిలబెట్టుకొని పాటలు పాడండి అయ్యా అని ఆఖరిగా ఆయన పాట పాడుతూ ఉన్నాడు. నాతో కలవండి అని చెప్పేసి అందరినీ చెప్పి, హిందూ దేశమంతయు ఎప్పుడు దేవుని సొంత మగును అని పాట పాడుతూనే తల పక్కకు వంచాడు, చచ్చిపోయాడు. కరెక్ట్గా దేవుడు చెప్పిన సమయానికి చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 నెలలు బాధపడ్డాడు. ఆఖరిలో సంగతి తెలిసింది కనుక సరి అయిన సిద్ధపాటు కలిగింది, పశ్చాత్తాపడి సమాధానపడ్డాడు, క్షమాపణ అడిగాడు. కాబట్టి చనిపోయి పరలోకం వెళ్ళటానికి అవకాశం దొరికింది.
ఆమేన్. మరి అంత గొప్ప భక్తులకి శిక్ష తప్పలేదంటే మరి మన పరిస్థితి, మనకు కూడా శిక్ష వస్తుంది. హల్లెలూయా. చేసుకున్నోడికి చేసుకున్నంత. పక్క వాళ్ళతో చెప్పండి, భక్తి భద్రం, చేసుకున్నోడికి చేసుకున్నంత శిక్ష. బాప్తిసం తీసుకున్నావు, తప్పులు ఎక్కువ చేస్తూ ఉన్నావంటే రేపు శిక్ష ఎక్కువ వచ్చుద్ది. ఇక్కడ కావాలా, సచ్చినా కావాలా? హల్లెలూయా. అయితే మరి ఏం చేయాలా? ఎప్పటికప్పుడు దులుపుకుంటే, క్షమాపణ కోరుకొని సంధి కుదుర్చుకుంటే, ప్రభుతో పశ్చాత్తాపడితే, సమాధాన పడితే మంచిది. దాచిపెట్ట మాకండి, పెద్ద కుప్ప ఇద్ది. పాపాల కుప్ప పెద్దదైతే రేపు శిక్షల కుప్ప కూడా పెద్దదైద్ది. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. సరి అయిన సిద్ధపాటు కలిగి శుద్ధీకరణ చేసుకొని, సరిగ్గా పరిశుద్ధపరచుకొని, సరి అయిన రీతిలో మనలను మనమే విమర్శించుకొని, మనకు మనమే తీర్పు తీర్చుకొని, మనకు మనమే మన హృదయాంతరంగంలోకి తొంగి చూసుకొని, తప్పు జరిగిందని ఎక్కడైనా అర్థమైతే, గుర్తొస్తే ఒప్పుకుందాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మొద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మొద్దాం, ప్రార్థన చేద్దాం. అపరాధాలు దాచిపెట్టువాడు, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, క్షమాపణ కోరుకుందాం, ప్రభుతో సంధి కుదుర్చుకుందాం. చేతులెత్తి ఎక్కడైనా పొరపాటు జరిగినట్టు గుర్తు వస్తే ఏది దాయకుండా దేవుని ఎదుట అపరాధం, పొరపాటులు, అతిక్రమాలు ఎక్కడ దాయకుండా ఒప్పుకుందాం, విడిచిపెడదాం, క్షమాపణ కోరుకుందాం, సమాధాన పడదాం, క్షమించేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. గడిచిన కాలమంతా మమ్మలను కాచి భద్రపరిచి, ఇంతవరకు బలిష్టమైన మీ రెక్కలనైనా దాచి భద్రపరిచినందుకై స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై వందనాలు. యోగ్యత కలిగిన వారిగాను, అర్హత సంపాదించుకున్న వారిగాను తము తాము శుద్ధీకరించుకొని సరైన సిద్ధపాటుతో బలలో చేయి వేయవలసిన వారమై ఉన్నావు. ఈ రాత్రి మీరు హెచ్చరించిన మీ వాక్కుకై స్తోత్రాలు స్వామి. ఇంతవరకు తము తాము శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచుకొని, స్వపరీక్ష చేసుకొని, యోగ్యత సంపాదించుకున్న వారై రేపు బలలో బిడ్డలు చేయి వేయబోతుండగా పరిపూర్ణంగా ఒక్కొక్కరిని పరిశుద్ధపరచమని, సరి అయిన పద్ధతి ప్రకారం మాకు మేమే వివేచించుకొని, పరిశీలించుకొని, పరిశుద్ధపరచుకొని, అర్హత యోగ్యత సంపాదించుకొని బలలో చేయి వేసిన ఎడల ఈ లోకమంతటిలో పాటు తీర్పులోనికి మేము రాక, మరణము ద్వారా తీర్పులో నుంచి దాటి జీవములోనికి ఎగిరి వెళ్ళి సదాకాలం నీతో నిత్య జీవాన్ని అనిపించి భాగ్యం, ధన్యత మాకు దొరుకుతుందని ఈ రాత్రి తెలియపరిచిన నీ వాక్కుకై స్తుతిస్తున్నాం. మాకు మేమే తీర్పు తీర్చుకున్న ఎడల, మమ్మల్ని మేమే వివేచించి స్వపరీక్ష చేసుకున్నట్లయితే తీర్పులోనికి రాకపోదుమని, తప్పించుకోగలుగుతామని. దేవా, నీ శిక్షకు మేము పాత్రలమైనట్టయితే శరీరంలో ఉండగానే మా అపరాధములను బట్టి మాకు శిక్ష కలిగినట్లయితే సంతోషంతో స్వీకరించి నిత్య అగ్నిగుండంలో కలిగే శిక్షకు తప్పించుకోవటానికి శరీరంలోనే మేము శిక్షను సంతోషంతో స్వీకరించి అనుభవించి అనంతరం నిత్య అగ్నిగుండాన్ని తప్పించుకొని నిత్య రాజ్యానికి చేరే అర్హత, యోగ్యత నీ బిడ్డలైన వారందరికీ దయచేయమని కోరుకుంటూ, కుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ప్రభు బల్లకై సిద్ధపరచమని కోరుతూ, నీ రాత్రి ఇంకనూ ప్రార్థనలో గడపటానికి సిద్ధపడుతున్న నీ బిడ్డల్ని ప్రార్థనాత్మతో నింపి అభిషేకించమని. దేవా, నీ స్తోత్రం. మరి కొందరు
ఇంటి వద్దకు వెళ్ళి రావాల్సిన తప్పనిసరి ఇంటికి వెళ్తున్న బిడ్డలకి మీరే తోడుగా ఉండి క్షేమంగా తీసుకెళ్ళి తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల దేవా బల కార్యక్రమానికి ఆరాధనకు సకాలానికి రావటానికి అన్ని పరిస్థితులు అనుకూలపరచమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ మీకు మాత్రం చెల్లిస్తూ ఇని బిడ్డలందరినీ బలిష్టమైన మీ హస్తాలకు సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మహిమతో రానన్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.